నమస్తే. నేను హరిత. అనన్య హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులలో ఆయన ఒకరు. తన 30 ఏండ్ల జీవితంలో, వైద్య జీవితంలో ఎంతో మందికి ఆయన ప్రాణదానం చేశారు. అందులో కొన్ని క్రిటికల్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా వైద్యుడిగా. 30 వైద్యుడిగా 37 ఇయర్స్. హ్మ్. ఏమంటారు స్పెషల్ ట్రైనింగ్ సర్జన్‌గా 30 ఇయర్స్. మీరు ఎన్నో వందలాది మందికి ప్రాణదానం చేసుంటారు. మీతో ఈ మధ్యల పాడ్‌కాస్ట్ ఒక ఇంటర్వ్యూ చేశాక దాంట్లో కింద కామెంట్స్ కూడా నేను చూశాను. చాలామంది డాక్టర్ గారు నాకు ప్రాణదానం చేశారు. ఒక దేవుడిగా మిమ్మల్ని కొలుస్తున్నారు. ఎంతో మందికి ప్రాణదానం చేసిన మీరు అంటే కొన్నిటి గురించైతే మర్చిపోయి ఉండరు. కొన్ని క్రిటికల్ కేసెస్ గురించి. ఒక కేస్ గురించి నాకు చెప్తారా ఇవాళ? చాలా ఉన్నాయి మేడం అలా చూసుకుంటే. బట్ దాంట్లో కొన్ని ఏంటంటే ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్ కన్నా వచ్చిన ప్రాబ్లమ్ నేనొచ్చింది ప్రాబ్లమ్ ఒకదానికి. బట్ ల్యాండెడ్ అప్ ఇన్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ అంటని. ఇలాంటి ఒక కేస్ అంటే నేను చాలా ఉన్నాయి. దాంట్లో ఒక్క హ్మ్. కేస్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది చెప్పాలంటే. ఒక లేడీ ఆమెకి నేను యంగ్ లేడీ అంటే దే ఆర్ మ్యారీడ్. దే లివ్ ఇన్ దుబాయ్ యాక్చువల్లీ. దుబాయ్ నుంచి నాకు కాల్ చేసి అంటే దానికి 2 ఇయర్స్ ముందు వాళ్ళకి నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాను. హ్మ్. వాళ్ళు దే వర్ ట్రైయింగ్ ఫర్ కిడ్స్. అంటే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లము. వాళ్ళకి అక్కడ టెస్ట్ చేపిస్తే ఫైబ్రాయిడ్స్, సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటని అన్నప్పుడు సర్జరీ చేపించాలి. అంటే దే ఫస్ట్ థాట్ విల్ కన్సల్ట్ డాక్టర్ ఆనంద్ అంటని. సో నాకు కాల్ చేసినప్పుడు రండి చూద్దామంటాను. వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ అంతా చూస్తే నాకు ఐ మైసెల్ఫ్ గాట్ సీటీ డన్. సీటీ హ్మ్. చేపిస్తే సివియర్ ఎండోమెట్రియోసిస్, మల్టిపుల్ అంటే ఎందుకొస్తుంది సార్ అది ప్రాబ్లమ్? కామన్ యంగ్ హ్మ్. వుమన్‌లో హ్మ్. ఎండోమెట్రియోసిస్ అనేది. సిస్ దాంట్లో చాక్లెట్ కలర్డ్ ఫ్లూయిడ్ డెవలప్ అయితది. హ్మ్. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జరిగే ఇది. దాంతో పాటు ఫైబ్రాయిడ్స్. హ్మ్. సో, వాళ్ళకి ఆప్షన్స్ ప్రెగ్నెన్సీకి తక్కువుండే అంటిల్ అన్‌లెస్ వాళ్ళు ఆపరేషన్ జరుగుతది. ఫైబ్రాయిడ్స్ తీయడము, ప్లస్ ఎండోమెట్రియల్ సిస్ట్‌లు తీసేయడం వల్ల కొంచెం ఛాన్సెస్ ఉంటుండే. నేనన్నాను యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై డొమైన్. మీరొకసారి గైనకాలజిస్ట్ కలవండి అంటని. ఐ ఎక్స్‌పెక్టెడ్ దెమ్ టు కమ్ బ్యాక్. హ్మ్. చూపించుకొని ఒకసారి వచ్చి నాకు ఇట్లా అడ్వైస్ చేశారు సార్ అంటే దే డిడ్ంట్ కమ్ బ్యాక్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. సో, సడెన్‌లీ నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ ఐ వాస్ ఆపరేటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ థియేటర్. నేను ఒక క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు సడెన్‌లీ ఇంకొక థియేటర్ నుంచి నాకు కాలొచ్చా పానిక్కీ కాల్. హ్మ్. అర్జెంట్‌గా రమ్మంటున్నారు డాక్టర్ గారు అంటే దెన్ ఐ హాడ్ టు స్టాప్ దిస్ సర్జరీ. అనస్థెటిస్ట్ చెప్పేసి నేను ఎళ్ళేసొస్తా అంటుంది. ఇమ్మీడియేట్‌లీ వెంట్ దేర్ వాస్ ఎ డిజాస్టర్. హ్మ్. చూస్తే లోపలంతా బ్లీడింగ్, ఇంటెస్టైన్స్ వర్ ఆల్ స్టక్. హ్మ్. సో, బై ద టైమ్ ఐ వెంట్ దేర్ వాస్ ఆల్రెడీ ఏమంటారు కొంచెం డ్యామేజ్ జరిగిపోయింది. హ్మ్. ఆల్ ఐ హావ్ టు డూ దట్ టైమ్ ఈజ్ ఫస్ట్ ఏమంటారు ప్రయారిటీ సేవింగ్ ద పేషెంట్. అవును. నేను ఆ సర్జరీ యూట్రస్ అవంతా తీసేసి, ఓవరీస్ తీసేసి అవంతా వచ్చేసి ఐ టోల్డ్ ఏమంటారు డాక్టర్ గారు ఇది ఏమంటారు పేగుకు కొంచెం కలర్ నాకు నచ్చుతలేదు. హ్మ్. ఆహ్, కొలాస్టమీ చేసుకుంటే బెటరు అంటే షీ డిడ్ంట్ యాక్సెప్ట్ హ్మ్. ఆ టైంలో. నేనేమి అంటే నాకు ఇంకో కేసు జరుగుతా ఉండే కాబట్టి బై దెన్ బ్లీడింగ్ ఇవంతా యూట్రస్ అన్నీ తీసి ఇచ్చాను కాబట్టి దెన్ అబ్డామెన్ క్లోజ్ చేయాలి ఆళ్ళంతే. సో, దే క్లోజ్ ద అబ్డామెన్ డ్రైన్ పెట్టి క్లోజ్ చేశారు. హ్మ్. అంటే గణప ఆ కండిషన్‌లో పేషెంట్‌ని చూసినప్పుడు మీకేమనిపించిందండి? ఆ టైంలో ఏమంటంటే బేసికలీ నా జాబు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ గెట్ హర్ ఔట్ ఆఫ్ ద క్రైసిస్. హ్మ్. అంటే ఆపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. హ్మ్. స్టాప్ చేసే స్టేజ్‌లో లేదు. బ్లీడింగ్ కంటిన్యూ అయితా ఉంది. అండ్ పెల్విస్‌లో ఏంటంటే పెల్విస్ ఆపరేషన్స్‌లో మనకు రెక్టమ్ ఉంటుంది. హ్మ్. జస్ట్ క్లోజ్ టు ద యూట్రస్. బ్లాడర్ ఉంటది. యూరిన్ ట్యూబ్స్ కిందకొస్తాయి. యురేటర్స్ అంటని. దే ఆర్ ఆల్ ఎండోమెట్రియోసిస్‌లో దగ్గరకొచ్చేసి ఉంటాయి. హ్మ్. సో, అనాటమీ ఈజ్ డిస్టార్టెడ్ అనాటమీ అంటాం. ఇఫ్ యూ డోంట్ నో ద అనాటమీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్. సో, అదయిన తర్వాత నేను కంప్లీటెడ్ మై అదర్ సర్జరీ. ఎందుకంటే అక్కడను అనస్థీషియాలో ఉండే. సో, నెక్స్ట్ డే ఐ గాట్ ఎ పానిక్కీ కాల్. పండగ రోజు ఆ రోజు గణపతి పండుగ. ఐ గాట్ ఎ పానిక్కీ కాల్. సార్ డ్రైన్‌లో నుంచి మోషన్స్ వస్తున్నాయంటని. హ్మ్. సో, దెన్ ఐ హాస్ టు రష్ బ్యాక్ అండ్ పండగ రోజే మధ్యాహ్నం ఎళ్లి ఇమ్మీడియేట్‌లీ టుక్ హర్ అండ్ కొలాస్టమీ అంటే చేశాం. ఐలియాస్టమీ ఏంటని, కొలాస్టమీ ఏంటని బయటకి తీసుకొచ్చేసాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైతుందేంటంటే యురేటర్ వాస్ ఆల్సో ఇంజ్యూర్డ్ అట్ దట్ హ్మ్. టైమ్‌లో. సో, మనకు ఆప్షన్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి తనకి. థాంక్ యూ. ఆ! దీస్ ఆర్ ఆల్ ఏమంటారు అన్‌ప్లాన్డ్ సర్జరీస్. ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ వాట్ యూ ఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ అది జరిగిన తర్వాత మన జాబ్ ఇప్పుడు నౌ ఇంటూ సేవర్. Hmm. సో అదయిన తర్వాత షీ వెంట్ ఇంటూ సెప్సిస్ వెంటిలేటర్ మీద ఆల్మోస్ట్ ఫర్ ఎ మంత్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఏమంటారు లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ బట్ ఆల్సో ది ఎకనామిక్స్. Hmm. పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, బయటకు వస్తుందా లేదా, ఇలాంటి టర్బులెన్స్ ఆల్మోస్ట్ 1 month వరకు జరిగింది. 1 month తను వెంటిలేటర్ పై ఉంది. ఆల్మోస్ట్ 20-25 Hmm. days. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారండి మీతో? వాళ్ళు ఏమంటారు బేసికలీ దే Hmm. న్యూ మీ వెరీ వెల్. దే హ్యాడ్ ఎ ట్రస్ట్ ఇన్ మీ సేయింగ్ దట్ ఏమైనా చేసి బయటకు తీసుకొస్తాడు ఈయన అంటాను. Hmm. సో ఐ స్ట్రగల్డ్ ఆల్మోస్ట్ 20-25 days తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చింది. షీ వాజ్ ఆన్ కొలాస్టమీ బ్యాగ్స్, వన్ సైడ్ యురేటర్ వి లైగేటెడ్. బట్ బ్యాగ్ పెట్టిన నాకు ఏమవుతుంది ఏంటంటే మోషన్స్ ఇక్కడ నుంచి లీక్ ఆల్మోస్ట్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ Hmm. ఫ్యూ మంత్స్. అదైన తర్వాత ఐ టు రీడూ సర్జరీ. ఎమర్జెన్సీలో తెచ్చిన బ్యాగ్ లోపలికి పోయింది, Hmm. మోషన్ మళ్ళీ రీడూ చేశాము. సో షీ వాజ్ లిటరలీ ఏమంటారు ఫైటింగ్ ఫర్ లైఫ్. అవును. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 to 8 months షీ స్టార్టెడ్ సెటిలింగ్ టు వన్ ఇది. బై దెన్ ఏమంటారు ఒక 70 kilos పర్సన్ హెడ్ కమ్ డౌన్ టు 40 kilos, 30 kilos వెయిట్ లాస్. అమ్మో. Hmm. స్కిన్ అండ్ బోన్స్ లాగా అంటే అయిపోయింది. కంప్లీట్ ఇంకా బెడ్ పైనే కదా? బెడ్ పైన Hmm. ఫుడ్ తీసుకునే భయము, Hmm. మోషన్స్ బ్యాగ్లో వస్తుంటాయి, అంత చర్మం అంతా నెక్రోటిక్ అంటాం, అంటే ఆ మోషన్స్ బయటకు వచ్చినాయి ఏంటంటే ఇరిటేట్ అవుతుంది. Hmm. సో షీ వాజ్ గోయింగ్ త్రూ ఎ హెల్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ లైఫ్. Hmm. అదైన తర్వాత ఐ మేనేజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 1 more year. అంటే డైలీ అప్పటికి డ్రెస్. ఆమెకు హోప్స్ ఉన్నాయా అండి? నేను బ్రతికి బయట పడగలను అని గాని, షీ వాజ్ ఎ వాళ్ళ ఫైటర్. పేరెంట్స్ కానీ, వాళ్ళ హస్బెండ్‌కి గాని? వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఎ వెరీ సపోర్టివ్ పర్సన్. Hmm. నేను అలాంటి హస్బెండ్ ఏమంటారు అంత సపోర్టివ్గా, Hmm. నెవర్ ఎవన్ క్వశ్చన్ ఏమంటారు ఎందుకు జరిగింది ఇట్లా అంటని. బట్ ఈ సెడ్ హర్ బ్యాడ్ లక్ సార్, మా లక్, వీఆర్ అన్ఫార్చునేట్ టు హ్యావ్ ఇట్, బట్ ఏం బెస్ట్ చేసి ఆమెని బయటకు తీసుకురాగలరు. సో అదైన తర్వాత షీ వాజ్ కమింగ్ ఫర్ డ్రెస్సింగ్ ఎవ్రీ డే, బ్యాగ్ Hmm. చేంజ్ చేయడము, ఎవ్రీ వీక్ వచ్చి ఏదో ప్రాబ్లంతో ఇంటెస్టైన్స్ బ్లాక్ అవ్వడము, మళ్ళీ వామిటింగ్స్ వచ్చి Hmm. ఐ హ్యాడ్ టు మేనేజర్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 years. అదైన తర్వాత నేను ఐ హ్యాడ్ టు చేంజ్ ద హాస్పిటల్. దెన్ ఐ మూవ్ టు డిఫరెంట్ హాస్పిటల్. ఐ టోల్డ్ హర్ మీ ఎట్లా ఇక్కడే అప్పుడు మీరు వేరే హాస్పిటల్ వర్క్ హాస్పిటల్కి చేస్తుండే. Hmm. షిఫ్ట్ అయ్యాను నేను. Hmm. బట్ షీ ఫాలోడ్ మీ. షీ సెడ్ సార్ డాక్టర్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తారు, మీరే చేయాలి, యూ హ్యావ్ టు అప్పుడు హెల్ప్ మీ. మీరు దేవుళ్ళ కనిపించారు. మీరు మాత్రమే ఆ ప్రాణాలు, తన ప్రాణాలు కాపాడగలరు అని వాళ్ళ హస్బెండ్‌కి చాలా నమ్మకం కుదిరింది. హస్బెండే కదా పేషెంట్. పేషెంట్. షీ సెడ్ యూ నో మీ ఏబిసిడి ఆఫ్ మై ప్రాబ్లం, మీరే చేయండి సార్, మీరు ఐ విల్ నాట్ గో టు ఎనీవన్ ఎల్స్. ఏమన్నా కానీ ఎక్కడైనా మీరు చేయండి, నేను అక్కడికి వచ్చి చేయించుకుంటాను. 2018లో 17లో వి ఆపరేటెడ్ అర్. మళ్ళీ యూరిన్ ట్యూబు, ఇంటెస్టైనల్ ఇది 2 క్లోజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇట్ టుక్ 2 years 2 months ఫర్ అస్ టు కంప్లీట్ ఏమంటారు ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఎలా recovery. ఉందండి తను? ఇప్పుడు షీ ఈజ్ వెరీ హ్యాపీ. కానీ చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది పాపం షీ తన. సీన్ Hmm. ఏమంటారు Hmm. షీ ఈజ్ వన్స్ మెన్షన్డ్ ఏమంటారు నాకు ఆ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఐ రియలీ యూస్ టు ఫీల్ హూ ఈస్ కమింగ్ అండ్ టచింగ్ మీ. Hmm. మీరు వచ్చినప్పుడే నాకు తెలుస్తున్నాడు సార్, ఐ యూస్ టు ఫీల్ దట్ ఎస్ యూ ఆర్ గోయింగ్ టు సేవ్ మీ ఏంటంట. Hmm. చాలాసార్లు చెప్పింది ఆమె. అదైన తర్వాత నేను నౌ షీ ఈజ్ రికవర్డ్. నెక్స్ట్ ఈజ్ లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే దే వాంటెడ్ టు హ్యావ్ ఎ కిడ్ విచ్ ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్. Hmm. ఆమెకి ఛాన్సే లేదు ఇంకా షీ కెన్ అవును. హ్యావ్ బేబీ అంటాను, బికాజ్ యూట్రస్ లేదు, ఓవరీస్ లేదు, ఇంత డ్యామేజెస్ ఉన్నప్పుడు ఛాన్సే లేదు. సో ఆ టైంలో షీ వాజ్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ కూర్చొని నాతో మాట్లాడుతున్నారు, నాకు ఈ లైఫ్ అవసరమా సార్, Hmm. ఏమన్నా ఇంత ఇదైన తర్వాత యు ఆర్ డెస్టైన్ టు లివ్ ఫర్ సమ్ పర్పస్, నువ్వు అనవసరంగా అలాగ ఆలోచించుకుంటాను నేను, మాకు ఐ వాంట్ టు హ్యావ్ ఎ బేబీ సార్. Hmm. నేను నీకు ఆప్షన్ ఉండేది అడాప్షన్, బట్ అడాప్షన్ అసలు నాకు తను బ్రతకడమే కష్టం కదా. ఆ. Hmm. అడాప్షన్ కష్టమే కదా. అవును. అడాప్షన్ కష్టమైనప్పుడు నేను అన్నా నీకు దే విల్ క్వశ్చన్ యువర్ ఫిట్నెస్ టు Hmm. టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, అన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. సో ఫిట్నెస్లోనూ ప్రాబ్లం కావచ్చు, బట్ వెయిట్ ఫర్ దేవుని కోసం వెయిట్ చేయి. Hmm. బికాజ్ ఐ సెడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ 200%. ఐ ట్రస్ట్ సంబడి అబో Hmm. ఎవ్రీబడి. నీకు ఏదో ఒక రోజు నీ ఒళ్ళో ఒక బేబీ పడుతుంది, Hmm. విచ్ మేబీ సీ దట్ పెద్ద గిఫ్ట్ అనుకో అంటాను.
అంతే. అది చెప్పిన ప్రాబబ్లీ ఐ వుడ్ సే 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ లేటర్ షీ కేమ్ విత్ ఎ బేబీ ఇన్ హర్ హ్యాండ్. ఎలా? సచ్ ఎ బ్యూటిఫుల్ కిడ్. సమ్మన్ హస్ ఏమంటారు లెఫ్ట్ ద బేబీ ఆన్ ఓకే. అండ్ షీ హ్యాపన్ టు గెట్ దట్ బేబీ. షీ కేమ్, షీ షోడ్ ద ఆ బేబీని చూస్తే అన్నాను, షీ ఓన్లీ టోల్డ్, సార్ మీరు ఏ టైంలో అన్నారో, ఎలా అన్నారో, మీకు ఎలా అనిపించిందో, రియలీ గాడ్ గేవ్ మీ దిస్. నేను అదే అన్నాను, నువ్వు కనింటే ఇంత ముద్దుగా పడుతుండలేదన్నమాట. డెఫినెట్గా వాళ్ళ హస్బెండ్కి అన్నా, నువ్వే చెప్పు, వుడ్ యూ ఎవర్ ఇమాజిన్ దట్ యువర్ డాటర్ వుడ్ బి సో క్యూట్. దేవుడు మనకి ఎప్పుడు అది ఏమంటారు డాటర్నే ఇచ్చారు, అదేమంటారు డాటర్నే ఇచ్చారు. అది నేను అన్నా, దే వాంటెడ్ ఫీమేల్ బేబీ. అమ్మాయే కావాల్సిండే వాళ్ళకి. మాకు గర్ల్ చైల్డ్ అంటే చాలా ఇష్టం సార్, మా ఇంట్లో అబ్బాయి లేక నేను ఒకతే కూతురు ఉంటాను. అది అయిన తర్వాత షీ గాట్ ఇన్ టు సో మచ్ ఎనర్జీ. నౌ షీ వర్క్స్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్. ఓకే, గ్రేట్. బిజీ పర్సన్. ఫ్యూ డేస్ కంప్లీట్ హెల్తీగా ఉందా అండి తను? వెరీ హెల్తీ. షీ కేమ్ టు మీ ఫర్ ఫాలో అప్ ఓన్లీ 1 year బ్యాక్. షీ కీప్స్ మెసేజింగ్, ఏదో ఒకటి నా ఇది చూస్తా ఉంటే, స్టేటస్ చూస్తా ఉంటే మెసేజ్లు పెడుతూనే ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మీతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ అంతా దే ఆర్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని నిలిపింది మీరు. వాళ్ళ గ్రాండ్ మదర్ అంతా ఇంకా వాళ్ళు పంజాబీస్. వాళ్ళ గ్రాండ్ మదర్ అంతా ఇంకా అంటది కదా, మేరకు ఇస్తున్నా అచ్చా పోతే డాక్టర్ సాబ్ నేను ఇచ్చింది కాదు, అంతే. సో ప్రేయర్స్ డస్ మ్యాటర్ అంటాను నేను చెప్పాను. అండ్ ఇలాంటి పేషెంట్స్ నాకు ఏమంటారు, ఇట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ ఏమంటారు ఒక సాటిస్ఫాక్షన్. ఏముంటుంది ఏంటంటే వెన్ యూ గో టు స్లీప్, అలాంటి పేషెంట్ల మెసేజ్లు చూసినప్పుడు యూ ఫీల్ యువర్ లైఫ్ ఈజ్ వర్త్ ఇట్. ఒక డాక్టర్గా ఏమంటారు, రోజు ఆపరేషన్ చేస్తాము, ప్రతిరోజు ఒక పేషెంట్ బాగా అవుతారు. హార్ట్ టచింగ్ కేసెస్, హార్ట్ టచింగ్, దీస్ ఆర్ ఛాలెంజింగ్ అండ్ హార్ట్ టచింగ్. వీఆర్ నాట్ షూర్ వేర్ షీ విల్ ల్యాండ్ అప్, నిజంగా బతుకుతుందా లేదా అన్నప్పుడు ఏదో ఒక ర్యాండమ్ థాట్ అంటాం, ఒక సిక్స్త్ సెన్స్ అనేది మనకు ఇక్కడ పడితే, ఎస్ వదలకూడదు దీన్ని ఏంటని. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యాడ్ టు టెల్ దెమ్, కొంచెం ఏమంటారు సపోర్ట్ ఫ్రమ్ ఎకనామిక్ సైడ్, అండ్ ఐ కుడ్ హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ మ్యాక్సిమం మై సైడ్, డిస్కౌంట్స్ ఏదో చేసి నేను నా తరఫు నుంచి హెల్ప్ చేయగలను మాత్రం నేను ఐ డిడ్ సపోర్ట్. అండ్ డెఫినెట్లీ ద హ్యాపీయెస్ట్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్. రియల్లీ గ్రేట్ సార్. నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మీలాంటి డాక్టర్లను చూసినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు నిజంగా దేవుడు ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.